తీవ్ర వ్యతిరేకత ఎదురవటంతో మీరు చూస్తున్నారు 2019లో ఒక డ్రామా తరలిపోయారు. కోడికత్తి డ్రామా అయిపోయింది, ఇప్పుడు గులకరాయి డ్రామా స్టార్ట్ అయింది. రాష్ట్రంలోని ప్రజలందరూ, ముఖ్యంగా మీ పాత్రికేయులందరూ ప్రశ్నించుకోవాలి. నాకు తెలిసి ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి చేసిన వారు ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా పత్రికలను ఫేస్ చేయలేకపోయినారు. ప్రెస్ మీటే లేదంటే అంటే వచ్చేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి అవకాశమే ఈ రాష్ట్రంలో ఏదైతే ఒక జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలో అలాంటిది దేనిపైన కూడా ఒక స్పష్టత లేనటువంటి వ్యక్తి. రాష్ట్రానికి పెట్టుబడులు ఎందుకు రాలేదో సమాధానం లేదు, వచ్చిన వారు ఎందుకు పారిపోతున్నారో సమాధానం లేదు. జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, జాబ్స్ ఎందుకు క్రియేట్ చేయలేకపోయినారో ఆ క్యాలెండర్ అసలు ప్రజలకి చెప్పలేని పరిస్థితి. ఇచ్చినటువంటి నవరత్నాల్లో పెన్షన్ సంబంధించే ఒకసారి ఉదాహరణ తీసుకుంటే ఈ లాస్ట్ 3 months మాత్రమే 3000 పెన్షన్ ఇచ్చారు. అనౌన్స్ చేసింది 3000 పెన్షన్, మేము 2000 ఇస్తే ఇలా ప్రభుత్వం రాగానే 3000 చేస్తామన్నారు. ఈ 3 నెలలు మాత్రం 3000 పెన్షన్ అమలు అయింది అనేటువంటిది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం ఏ రకంగా అమలు అవుతుందో మీకు చూస్తున్నారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఈరోజు ఏదైతే ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళా డ్రామాలకే తెరలేపారు. పోలవరం ప్రాజెక్ట్ అయిపోయింది. ఇదే అమరావతికి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళందరూ కూడా, ప్రతిపక్షాలు కూడా యాక్సెప్ట్ చేసినాయి. ఈరోజు అది కాదు 3 రాజధానులు అంటున్నారు. కాబట్టి ఈ పాలనలో అసలు అస్తవ్యస్తంగా రాష్ట్రాన్ని నాశనం చేసి అప్పుల విషయం వచ్చేటప్పటికి ఈరోజు 12 లక్షల కోట్లు అప్పు పెరిగింది. వచ్చి ఆ వడ్డీలు తీర్చడానికి మళ్ళీ కొత్తగా అన్ని ధరలు పెంచారు, కరెంటు బిల్లులు పెంచారు, ప్లస్ చెత్త పన్ను అంటున్నారు. ఈరోజు ఈ రకంగా పబ్లిక్ మీద మళ్ళీ బర్డెన్ పెట్టి మీరు అడ్మినిస్ట్రేట్ చేసేటప్పుడు సంపద సృష్టించడానికి ఉండేటువంటి అవకాశాలు వెతుక్కోకుండా మళ్ళీ పబ్లిక్ పైనే బర్డెన్ వేస్తూ ఈరోజు గవర్నెన్స్ ఇస్తున్నారంటే, పరిపాలన చేస్తున్నారంటే ప్రజలందరూ కూడా ఆల్రెడీ ఆలోచన చేసుకున్న ఇందులో విద్యులందరూ కూడా, విద్యావంతులందరూ కూడా మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లోనే రిజల్ట్ ఇచ్చేశారు. అందులో కొత్తగా ప్రజల్లో ఏమనుకున్నారని 1.5 క్రితమే డిసైడ్ అయిపోయినారు. ఈ తీవ్ర వ్యతిరేకత దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నట్టు, నేను కూడా నిన్ననే నామినేషన్ వేయడం జరిగింది. విశాఖ నగరం లాంటిది గతంలో కూడా 2019లోనే వైకాపాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినటువంటి ప్రజలు ఉన్నారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా డిఫరెంట్గా ఒక తప్పు చేసామనేటువంటి భావంలో అధికారులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, అందరూ, రైతాంగం కావచ్చు, అందరూ కూడా ఒక ఛాన్స్ పేరిట ఇచ్చినటువంటి అవకాశాన్ని బాగా వాళ్ళు మిస్యూజ్ చేశారు. దానివల్ల రాష్ట్రంలో ఉండేటువంటి భావితరాలన్నీ కూడా ఇబ్బంది పడ్డాయి అనేటువంటి భావంలో అందరూ ఉన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి భావంలో ప్రజలు ఉన్నప్పుడు ఎన్నికలకు వెళ్తున్నాం. అందుకని ఈరోజు ఒక అభద్రతతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఈరోజు ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో అందరూ కూడా ఒక ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేటువంటి కొత్త స్టేటు అన్ని స్టేట్స్ కంటే అగ్రగామిగా ముందుండాలి అన్ని విషయాల్లో అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పరుగులు తీయించినటువంటి ఆ పరిపాలన ఈరోజు అక్కడతో అక్కడ ఆగిపోయి అన్ని ప్రాజెక్టులు కొత్త సమస్యలు ఎదురయ్యి ఇప్పుడు రానున్న గవర్నమెంట్లో కూడా మేము ఈ ఉన్నటువంటి ఇంత డెట్, ఆఖరికి ఉన్న ఆస్తులు కూడా తనఖా పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు వచ్చిన వెంటనే ఏదో అద్భుతాలు సృష్టిస్తామని కాదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు కేంద్రంతో, భారతీయ జనతా పార్టీతో కూడా కలిసి వెళ్ళేటువంటి క్రమంలో కేంద్ర సహకారం కావాలి. ఇప్పుడు ఈరోజు కేంద్ర సహకారం లేదే ఎంత అప్పుని భరించే పరిస్థితి ఉండదు. రానున్న రోజులు అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమం చేయాలన్నా ఒక 1 year అయినా మనకు ముందు ఎకానమీ పెంచే ప్రయత్నాలు, సంపద సృష్టించే ప్రయత్నాలు, వాళ్ళ జోబుల్లోకి వెళ్ళేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి తెప్పించుకునే క్రమంలో ఈరోజు లిక్కర్లో కానీ శాండ్లో కానీ అడ్వైజర్స్ పేరిట వాళ్ళకి దగ్గరికి చాలా 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఏదైతే దుబారా చేసినటువంటి ఖర్చులన్నీ కూడా ఆఖరికి సుప్రీంకోర్టులో ఉండేటువంటి లాయర్లకి, హైకోర్టులో లాయర్లకి 100 కోట్లు ఈరోజు కేసుల విషయంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు అవుతున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఆటోమేటిక్గా
మనకి సంపద సృష్టించబడి ప్రజలపైన భారం ఉండదనేటువంటిది నా భావన. అది ఇది ప్రతి ఒక్కరు కూడా గమనంలోకి తీసుకోవాలని చెప్పి మీ ద్వారా